అసలు ఇప్పుడు కాదు, ఇటీవల కాలం కాదు. అక్కడ పార్టీ 11 సీట్లకు పరిమితం అసెంబ్లీలో అయిన తర్వాత అక్కడ పరిస్థితులు బాగలేవు కాబట్టి వాళ్ళ కుంభకోణం బయటకు వస్తుంది. ఎట్లా జగన్మోహన్ రెడ్డి పాత కేసులు, ఇప్పుడు చేసే కొత్త కేసులు అన్నీ లోపలికి పోతే మా పరిస్థితి ఏంది, ఏదో చక్కదిద్దుకోవాలా దీపం ఉండగానే అనే పరిస్థితిలో నన్నే అడిగినారు. కానీ నేను ఆలోచించి వీళ్ళందరి యొక్క తప్పులు మా మీదకి ఎందుకు, అలాంటి తప్పులు మా వాళ్ళు కూడా చేస్తారు, ఇలా చేసుకుంటే పోతాని మేమే ప్రస్తుతానికి ఏమీ వద్దనుకొని వాళ్ళ ప్యూర్ గోల్డ్ అని మేము తెలుసుకుంటే మాత్రం రాణిస్తాం, లేకపోతే రాని. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా స్తబ్దతగా ఉంది. సో ఇటువంటి ప్రస్తుత పరిణామాల్లో ఆ కేసు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది, చంద్రబాబు కూడా త్వరలోనే తేలుస్తామని చెప్పాను. అసలు స్తబ్దత అంటే ఇది హైకోర్టు లెవెల్లో అవినాష్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. దాన్ని రద్దు చేయమని మేమంతా, ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరిగే కేసు కాబట్టి అక్కడ సిబిఐ వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒత్తిడి పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు కూడా అఫిడవిట్లో పాల్గొనాలా, వాళ్ళు కూడా కేసు వకాల్తా పుచ్చుకోవాలా. సునీతమ్మ వేసిన పిటిషన్ మొన్న 9వ తేదీ రాకుండా వాయిదా పడింది కాబట్టి ఏ క్షణమైన వాయిదా అంటూ జరిగిన తర్వాత జరిగితే మాత్రం ఖచ్చితంగా అతని బెయిల్ రద్దు అయితే, ఆ బెయిల్ రద్దు తర్వాత అతన్ని కూడా ఇంటరాక్షన్ చేస్తే మళ్ళీ కొన్ని స్కామ్ బయటకు వస్తే అన్ని పరిణామాలు తీవ్రంగా బయటకు వస్తాయి కూడా. అంటే అవినాష్ రెడ్డి తర్వాత ఇంకెవరు ఉన్నారని భావిస్తున్నారు ఈ కేసులో? అసలు నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా ఇది అవినాష్ రెడ్డి లెవెల్ కాదు. అపూర్వ జంట భారతికి ఆమె భర్త జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగలేదు. కారణము సులభంగా ఆన్సరు. ఆ రోజు మార్చి 15th నాడు అజయ్ కల్లాం గారు, వాళ్ళ యొక్క కృష్ణమోహన్ రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అక్కడ తెల్లారుజామునే ఉన్నారంటే ముందుగానే స్కెచ్ కాబట్టి ఎలా జరుగుతుందని తెలిసి వాళ్ళకు ఈ ఎలక్షన్ మ్యాండేట్ కానీ ఆ లిస్టు సార్ట్అవుట్, క్యాండిడేట్ల సార్ట్అవుట్ కానీ అప్పచెప్పి పోవాలనుకున్నాడు. కాకపోతే గుండెపోటుతో సరిదిద్దాలనుకున్నారు. అది గుండెపోటు కాదు, అని తెలిసిన తర్వాత డ్రామా ఆడి మా మీదకి దోషి చంద్రబాబు నాయుడు గారి మీదకి తోయడం వలన జరిగిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అపూర్వ జంటకు తెలిసే జరిగింది ఇది. సార్, మద్యం కుంభకోణం ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. అసలు ఎక్కడ అంతుబట్టని రీతిలో అవినీతి జరిగిందంటున్నారు, ఏం సార్? అసలు సింపుల్ లాంగ్వేజ్, క్యాష్ ఎందుకు అమ్మినారు? అసలు ఏదో మద్య నిషేధం చూపాలా, సరుకు అంతా డైరెక్ట్గా అమ్మితే అకౌంట్ బయటకు వస్తుంది. కాబట్టి దొంగ సరుకు అంటే అకౌంటబిలిటీ లేకుండా డిస్టిలరీ వాళ్ళతో కొని, బ్రూవరేజ్ వాళ్ళతో కొని సరుకు నేరుగా షాపుల్లో అమ్మడం, అమ్మినప్పుడు అకౌంట్ చూపకుండా పోవడం, ఆ మార్జిన్ అంతా వాళ్ళకే. అసలు పెద్ద కంపెనీ వాళ్ళని లేకుండా చేయాలంటే డొక్కు కంపెనీలను ప్రవేశపెట్టారు. ఈ స్కామ్ పూర్తి స్థాయిలో స్కాన్ చేస్తే ఈరోజు తీర్మానం అసెంబ్లీలో సిబిసిఐడికి వేయాలి.